పరిశుద్ధ గ్రంథములో నుంచి 102వ కీర్తన 16వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా సియోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27-28 వచనాలు. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టి ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును అన్నాడు. మూడవది ఏంటంటే, పాపము లేకుండా దేవుడు ప్రత్యక్షమవుతాడు. మొదటిసారి ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరము దాల్చుకొని ప్రత్యక్షమైనప్పుడు సర్వమానవాళి పాపం తన మీద వేసుకున్నాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మృత్యుంజయుడై తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యాడు. మరలా ఆయన ప్రత్యక్షమవుతాడు. మరలా ఆయన రెండోసారి ప్రత్యక్షమై దాన్ని మనం ఏమని పిలుస్తున్నాం అంటే రెండవ రాకడ. ఏంటది? రెండవ రాకడ. రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడాలి. పాపము లేకుండా ఎందుకు ప్రత్యక్షమవుతాడు ఆయన అంటే, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఈ యొక్క కారణం రాయబడింది. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు అన్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రధాన కాపరి గనుక ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎందుకు ప్రత్యక్షమవుతాడంటే వాడబారని కిరీటము మనకు ఇవ్వడ కొరకై ఆయన ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారు పాపము లేకుండా రెండవ రాకడలో ప్రత్యక్షమవుతాడు. ఎందుకోసము? తన కోసం బ్రతికే పిల్లలకి వాడబారని మహిమా కిరీటం ఇవ్వడానికి. హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమోదము అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఉందామని ఎరుగుదుము అంటున్నాడు. చూడండి, అప్పుడు చూస్తాం ఒరిజినల్ యేసుప్రభు వారిని. అప్పుడు చూస్తాం. ఇప్పుడు చూసే ఫోటోలు కాదు యేసుప్రభు వారు. ఆ రోజున మనం చూస్తాం. వాడబారని కిరీటాన్ని మనకి ఇవ్వడానికి ఆయన రెండో రాకడలో తిరిగి వచ్చేటప్పుడు అప్పుడు ఆయన చూస్తాం. ఏ దేహంతో చూస్తాం? ఈ మట్టి దేహంతో కాదు. ఏ దేహంతో? మహిమ దేహంతో మనం చూస్తాం. కాబట్టి ఈ లోకంలో బ్రతికినంత కాలం మనం ఏం చేయాలంట? ఆయనను పోలి నడుచుకోండి అని అంటున్నాడు. క్రీస్తును పోలి నడుచుకోమంటాడు. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం మొదట్లో అంటాడు పౌలు భక్తుడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి అన్నాడు కదా. కాబట్టి క్రీస్తు యొక్క పోలికలు మనకు బైబిల్లోనే మనకు కనపడతాయి. ఆయన పోలి మనం నడుచుకుంటూ ఈ లోకంలో నిరీక్షణ కలిగి ఉండాలంట. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. కాబట్టి మీ మనసును నడుము కట్టుకొని బిగ్గరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి అన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు రెండో రాకడలో తిరిగి వస్తున్నప్పుడు ఆయన వాడబారిన మహిమ కిరీటాన్ని ఇస్తాడు. ఆయన కృపను మనకిస్తాడు. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, నేను నా విశ్వాసం కాపాడుకున్నా, నా పరుగు కడంబుట్టించాను, ఇదిగో నా కొరకు జీవ కిరీటం ఉంది, అది నాకే కాదు క్రీస్తు యేసునందు విశ్వాసం మీకందరికి కూడా ఉన్నది అని పౌలు భక్తుడు చెప్పాడు. కాబట్టి నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు తన కృపలో మనల్ని ఆయన తన రాజ్యాన్ని చేర్చుకుంటాడు. ఆయన వాడబారని కిరీటం మనకి ఇస్తాడు. నీతి కిరీటాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడనే సంగతిని గుర్తెరిగి మనం నిరీక్షణ కలిగి ఉండాలి. పిల్లలకి తల్లిదండ్రుల మీద ఏముంటుంది? నిరీక్షణ ఉంటుంది. బైబిల్లో కుమారుడు ఎక్కడో వెళ్ళిపోయాడు. ఎక్కడో వెళ్ళిపోయి గడ్డం పెంచుకున్నాడు, బట్టలన్నీ మాసిపోయినాయి, తిండి లేక బక్కగా అయిపోయాడు. పోయేటప్పుడు దుబ్బోడు పోయిండు, వచ్చేటప్పుడు సన్నగా వచ్చిండు. ఇప్పుడు తండ్రి పోల్చలేకుండా అన్నాడు. అయినా సరే కుమారుడు ఎక్కడి నుంచో వస్తుంటే తండ్రి ఏం చేశాడంట? పరిగెత్తుకుంటూ పోయి గట్టిగా కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టి తన కొరకు ఏం చేశాడు? విందు సిద్ధం చేశాడు. హల్లెలూయా. సేమ్ అంతే. యేసు ప్రభు వారు కూడా ప్రత్యక్షమైనప్పుడు ఆయన మనల్ని హత్తుకుంటాడు. తెలుసా? నా కోసం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నా కోసం ధైర్యంగా నిలబడ్డాడు నా కుమారుడు. నా కొరకు ధైర్యంగా ఈ లోకంలో నిలబడి నా రాక కొరకు ఎదురు చూస్తూ ఉంది నా కుమార్తె అని చెప్పేసి ఆయన అంతగా సంతోషించి అప్పుడు ఆయన చూసే ప్రత్యక్షతను మనకి ఇస్తాడు దేవుడు. అప్పుడు మనం చూస్తాం. కానీ ఆయన ఎలా వస్తాడో తెలుసా? పాపము లేకుండా ఆయన తిరిగి రెండోసారి ఆయన వస్తాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం, అలాగునే క్రీస్తు కూడా అనేక పాపములను భరించుటకు ఒకసారి అర్పింపబడి
తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును అన్నాడు. హల్లెలూయా. పాపము లేకుండా ఆయన రెండవసారి ప్రత్యక్షమవుతాడు. ఎందుకంటే నీకు నాకు వాడబారని కిరీటము ఇచ్చుట కొరకై, ఆయనను మనం చూచుట కొరకై, మనం ఆయన రాజ్యంలో ఆయన కొరకు జీవించుట కొరకై ఆయన రెండోసారి ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? దేవుని దృష్టికి నిర్దోషంగా, నిష్కలంకంగా, పరిశుద్ధంగా నిరీక్షణ కలిగి, ప్రభువు నాకు తన కృపను తీసుకొస్తాడు, ప్రభువు నాకు గిఫ్ట్ తీసుకొస్తాడు, ప్రభువు నాకు బహుమానం ఇస్తాడనే సంగతిని గుర్తిరగాలి. పౌలు భక్తుడు అన్నాడు, నేను వ్యర్థంగా పరిగెత్తట్లేదు, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను, నా కొరకు బహుమానం ఉన్నది అన్నాడు కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పిల్లలకి వాడబారని కిరీటం ఇవ్వడానికి, తన పిల్లల్ని తన రాజ్యంలో చేర్చుట కొరకు ఆయన రెండవసారి ఆయన ప్రత్యక్షమవుతాడు గనక మనం నిరీక్షణ కలిగి పాపము లేకుండా పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించాలి. అందుకోసమే కదా ప్రభు అయిన యేసయ్య తన శరీరాన్ని అర్పించాడు, తన రక్తమును కార్చాడు. ఊరకే కాదు కదా, వ్యర్థం చేయకూడదు. దేవుడు తన కృపలో నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొని రక్షించాడు. రక్షణ పొందమని ప్రేమతో తెలియపరుస్తున్నాడు, మారు మనసు పొందమని చెప్తున్నాడు. ఇంకా ఇప్పటికైనా మన జీవితాలు మార్చుకోవాలి, సరి చేసుకోవాలి. ప్రభు యొక్క రెండవ ప్రత్యక్షత కొరకై మనం ఈ లోకంలో ఎదురు చూడాలి. దేవుడు అలాంటి కృప, పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.